May we invite the Vice President Marketing of Yash Raj Films, Sri Rafiq Ji, to please come on to the dais once again. And may we request you all to please welcome our esteemed guests who have come for the audio launch function. మన భీమవరం బుల్లోడు మర్యాద రామన్న సునీల్ గారిని వేదిక మీదకి సాదరంగా ఆహ్వానిస్తున్నాము. సునీల్ గారు హార్టీ వెల్కమ్ ఆహా కళ్యాణం ఆడియో లాంచ్కి చేసినందుకు. అండ్ అలాగే ప్రొడ్యూసర్ శ్రీ దిల్ రాజు గారిని కూడా సాదరంగా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాము. దిల్ రాజు గారు ఎవడు సినిమా సక్సెస్లో మునిగి తేలుతున్నటువంటి మన దిల్ రాజు గారికి హార్టీ కంగ్రాచులేషన్స్తో వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాము. అలాగే మరోసారి డైరెక్టర్ కరుణాకరణ్ గారిని కూడా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. ఆహా కళ్యాణ గెస్ట్లకి స్వాగతం. వన్ అండ్ ఓన్లీ నాని. టాలెంట్ ఉంటే ఆ కృషి కూడా వెన్నంటే తోడుంటే అభిమానుల అండాదండా ఉన్నట్టయితే తప్పకుండా సక్సెస్ సాధిస్తాడని ప్రూవ్ చేసినటువంటి హీరో నానికి బెస్ట్ ఆఫ్ లక్ ఫర్ ఆహా కళ్యాణం. అండ్ లెట్స్ ఇన్వైట్ అవర్ బ్యూటిఫుల్ హీరోయిన్ వాణి కపూర్ ని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాము. A big warm welcome to Tollywood. ఆల్రెడీ డెబ్యూటెంట్ గా బాలీవుడ్ లో తను చేసినటువంటి ఫస్ట్ మూవీతోనే బెస్ట్ డెబ్యూటెంట్ ఫీమేల్ గా ఎన్నో అవార్డులను సంపాదించుకున్నటువంటి వాణికి సాదర స్వాగతం. నాని అండ్ వాణి, నైస్ రైమింగ్ నేమ్స్ అండ్ నైస్ పేర్. ఓకే, ఇక డైరెక్టర్ గారు గోకుల్ కృష్ణ గారు ఆల్రెడీ ఇక్కడే ఉన్నారు. And music director garu Dharan is also here. May we request the crew or technicians, anybody involved in this movie, to please come. Yeah, Krishna Chaitanya garni vedik medaku ahwanistunnamo. And lyric writer Rakendu and indulo dialogues rasinatuvanti Shashank Venalakanti gari rendu kallu iddarni vedik medaku ahwanistunnamo. దిల్ రాజు గారు ప్లీజ్. మీ ఇష్టం అండి, ఎంతైనా మాట్లాడండి, మాకు కంటెంట్ కావాలి. ఫిలిమ్స్ 25 years బ్యాక్ ఒక ట్రెండ్ సెట్ డిడిఎల్ అనే సినిమా అందరికి తెలిసిందే. అప్పటి నుంచి ఈ బ్యానర్ అన్న ఆల్ ఓవర్ ఇండియా, ఇక్కడ అక్కడని కాకుండా ఎక్కడైనా ఈ బ్యానర్కి ఫ్యాన్స్ ఉన్నారు. అలాగే వాళ్ళ ప్లానింగ్, ప్రొడక్షన్ ఇవాళ ఆల్ ఇండియాలో ఈజ్ నంబర్ 1 యష్ రాజ్ ఫిలిమ్స్ అందరికి తెలిసిందే. సో యష్ రాజ్ ఫిలిమ్స్ వాళ్ళు సౌత్కి, తెలుగులో, తమిళ్కు ఈ సినిమా ద్వారా రావడం చాలా బాగుంది. ఈజ్ ఏ వెల్కమ్ సార్. అండ్ నాని, సో నాని గురించి కొత్తగా ఏం చెప్పుకునేది లేదు. ప్రతి సినిమాకు తన టాలెంటే, తన పర్ఫార్మెన్స్తోని ఆడియన్స్ని థ్రిల్ చేస్తూనే ఉంటాడు. ఆ సినిమా ఆడిందా ఆడలేదు అనేది ముఖ్యం కాదు నానికి, బట్ తను అనుకున్నది ఎఫర్ట్స్ పెట్టి ఆ సినిమాని ఎంత కష్టపడతాడో తెలుసు. సో ఈజ్ ఇండివిజువల్గా ఒక హీరోగా ఎదుగుతున్న నానికి ఈ సినిమా తమిళ్ అండ్ తెలుగు 2 లాంగ్వేజ్, తమిళ్ అండ్ తెలుగులో రావడం ఇస్ ఆల్ ది బెస్ట్ నాని. అండ్ డైరెక్టర్ అండ్ మ్యూజిక్ డైరెక్టర్ ఎవ్రీవన్, సో ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. ఇక సునీల్ గారు మాట్లాడాలి. అందరికీ నమస్కారం అండి. యాక్చువల్గా ఇందాక ఆయన చెప్పారు యష్ రాజ్ ఫిలిమ్స్కి అందరూ సపోర్ట్ ఇవ్వండి, ఆడియన్స్ అందరూ, తెలుగు ఆడియన్స్ అండ్ తమిళ ఆడియన్స్ అని. యాక్చువల్గా చెప్పాలంటే ఆడియన్స్కి, ఆర్టిస్టులకి థియేటర్కి వెళ్ళిన తర్వాత యష్ రాజ్ ఫిలిమ్సే సపోర్ట్ అండి. సో యష్ రాజ్ ఫిలిమ్స్లో ఎక్కడో బ్యాక్గ్రౌండ్లో ఎవరైనా ఆర్టిస్టు ఒక సోడా తాగి అని వెళ్ళిపోతే సరిపోద్ది. ఆ షాటు ఒక 100 days ఫిలిం చేసిన దాంట్లో కంటే ఎక్కువ కాలం గుర్తుంటుందండి అందరికీ.
సో నాన్ని ఫుల్ ఫిలిం చేశాడు కాబట్టి గ్యారంటీగా స్టార్ హీరో అవుతాడండి. సో అంటే జనరల్గా అందరూ అంటారు టాలెంట్ అంటే ఏంటి అంటే, టాలెంట్ మీన్స్ మన వర్క్ మీద మనకున్న లవ్, అది వర్క్ ఫినిష్ అయ్యాక టాలెంట్ అని చెప్తారు అందరూ దాన్ని. సో నానికి తన వర్క్ మీద చాలా లవ్ ఎక్కువ, అంత గురించి నాని గ్యారంటీగా సక్సెస్ అవుతాడండి. ఈ సినిమా ఎంత పెద్ద హిట్ అవ్వాలని కోరుకుంటున్నానంటే, జనరల్గా ఆహా పెళ్ళంట, మ్యారేజ్ అయితే ఫస్ట్ యానివర్సరీ చేసుకుంటారు కదండి, అలాగా ఈ ఫిలిం 365 డేస్ యానివర్సరీ చేసుకోవాలని కోరుకుంటున్నానండి. థ్యాంక్ యూ, అందరికీ కూడా ఆల్ ద బెస్ట్ అండి. అండ్ టుడే హీరో మ్యూజిక్ డైరెక్టర్ గారికి ఆల్ ద బెస్ట్. ఓకే, ఆల్ ద బెస్ట్ ఫర్ దిస్ టీమ్ అండ్ ఆడియన్స్ ఆల్సో. ఎందుకు చెప్తున్నానంటే, మీరు గ్యారంటీగా ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే కూడా చాలా ఎక్కువ రొమాన్స్ ఈ సినిమాలో ఉంటుందండి, షూర్. బయట ఎలాగా కుదరదు కాబట్టి థియేటర్కి వెళ్ళి బాగా చూడండి. థ్యాంక్ యూ. ఓకే, థ్యాంక్ యూ సునీల్ గారు. రాకేందు, వాంట్ టు స్పీక్? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐమ్ వెరీ హ్యాపీ టు బీ ఆన్ ద స్టేజ్. యాష్ రాజ్ ఫిలిమ్స్కి మా నాన్నగారికి కూడా చాలా సంబంధం ఉంది. ప్రేమించి పెళ్ళాడతా అని దిల్వాలే దుల్హనియా లే జాయేంగే డబ్ చేసినప్పుడు మా నాన్నగారి సంభాషణలు రాశారు దానికి. అది 1 year ఆడింది సినిమా తెలుగులో. అండ్ ఇప్పుడు మా అన్నయ్య ఈ సినిమాకి సంభాషణలు రాయడం ఈక్వల్లీ. అందరికీ నమస్కారం. వచ్చిన గెస్ట్లందరికీ పర్టికులర్గా స్పెషల్ థ్యాంక్స్. మళ్ళీ చివరిలో చెప్పడం మర్చిపోతానేమో, అందరూ భోజనం చేసేలాంటి పెళ్ళికి వచ్చారు. భోజనాలు కూడా ఉన్నాయి, టిపికల్ ఆడియో ఫంక్షన్ లాగా కాదు. సో తర్వాత ఈ సినిమా ఆహా కళ్యాణం నా కెరియర్లో నేను ఇప్పుడు దాకా తీసుకున్న బిగ్గెస్ట్ రిస్క్ అండి. రిస్క్ ఎందుకు అంటున్నానంటే, అంటే మీరు అనుకోవచ్చు ఇందులో రిస్క్ ఏముందా, యష్ రాజ్ ఫిల్మ్స్ అంత సూపర్ హిట్ అయిపోయిన స్టోరీ, ఆల్రెడీ ప్రూవ్డ్ స్టోరీ, పోనీ యాక్షన్ సీన్స్ లేవు, పెద్ద స్టంట్స్ ఏం లేవు అని. బట్ అన్నిటిని మించిన స్టంట్ ఒకటి చేశాను సినిమాలో. సినిమా రిలీజ్ అయిన తర్వాత నాకు తెలిసి మా ఇంట్లో ఫుడ్ ఉండదు నాకు. సో మీకు అర్థమైపోయిందా? ఓకే. సో అది కొంచెం మనసులో చాలా టెన్షన్గాను, ఒక రకంగా దడగాను ఉంది సినిమా రిలీజ్ అయ్యే టైంకి ఎలా ఉంటుందో పరిస్థితి అని. అంటే నేను ఈరోజు ఒక టిపికల్ హీరోయిన్ లాగా ఒక స్టేట్మెంట్ చేద్దాం అనుకుంటున్నాను. స్క్రిప్ట్ డిమాండ్ చేస్తే నేను ఏమన్నా చేయడానికి రెడీ. సో యా, ఐ వాంట్ థ్యాంక్ మై టీమ్. ఎందుకంటే చాలా ఈ జెండాపైకి ఎవరికి చాలా కష్టపెట్టారండి నన్ను. అంటే దాని ఫలితం దక్కుద్ది గ్యారెంటీ, అందులో డౌట్ లేదు. అండ్ పైసాకు కూడా ఇంకా ఎక్కువ కష్టపెట్టారు. సో దానికి కూడా ఫలితం దక్కుతుంది. కాకపోతే ఈ సినిమా నాకు ఇంత ఇంటెన్స్ ఫిల్మ్స్ అయ్యి రెండు, వాటి మధ్యలో టిపికల్ డైలాగ్ అనుకోండి, ఏమన్నా అనుకోండి, నిజంగా ఒక పిక్నిక్లా జరిగిపోయింది నాకు. అసలు ఎప్పుడు అంటే అంత ఓల్డ్ సిటీ స్లమ్స్లో పైసా, జెండాపై కెబరాజ్, అసలు డ్రైనేజ్ లాట్లో ఫైట్లు కూడా తీసాం. ఈ అన్నిటి మధ్యలో నాకు చక్కగా షూటింగ్ టైం చెప్తే మంచి కలర్ఫుల్ బట్టలు వేసుకొని వెళ్ళి బ్రహ్మాండంగా డ్యాన్సులు చేసుకుంటూ అన్ని పెళ్లి సెటప్ల్లో కూర్చొని ఎంజాయ్ చేసిన సినిమా. అండ్ ఆ ఎంజాయ్మెంట్ అంతా డెఫినెట్గా రేపు తెర మీద కూడా రిఫ్లెక్ట్ అవుతుంది. మీరు కూడా సినిమాకి వస్తే అలాగే ఫీల్ అవుతారు. అంత బోల్డ్ అంత పాజిటివ్ ఎనర్జీ ఉన్న ఫిల్మ్ ఇది. ఈ అతిథి దేవో భవ అంటారు. సో యష్ రాజ్ వారు మన ఊరు వచ్చిన అతిథులు, మన ప్రేమ ఏంటో వాళ్ళకి చూపిద్దాం. ఈ సినిమాని పెద్ద సక్సెస్ చేద్దాం. అండ్ వాళ్ళు ఇక్కడ బోల్డ్ అని సినిమాలు తీయాలని కోరుకుంటున్నాను. అదే రకంగా మా టీం అందరికీ కూడా పేరు పేరున థ్యాంక్స్ చెప్పాలి. గోకుల్ గురించి ఆల్రెడీ మాట్లాడాను ఇందాక నేను. అట్ ద సేమ్ టైం మా మ్యూజిక్ డైరెక్టర్ ధరన్ అద్భుతమైన మ్యూజిక్ ఇచ్చాడు. ఈ రోజు దాకా అంటే నేను నా సినిమా పాటలు షూటింగ్ చేసేటప్పుడు మా షూటింగ్లో 100 సార్లు వినేస్తాం ఆ సాంగ్. అప్పుడు ఒక్కొక్క టేక్కి మళ్ళీ ప్లే చేసి మాకు బోర్ కొట్టేస్తాయి పాటలు. ఆడియో రిలీజ్ అన్నది మీ అందరికీ కొత్త అవ్వచ్చు, కానీ మాకు ఆ టైంకి ఆల్రెడీ పాత బోర్ కొట్టేసిన పాటలు అయిపోతాయి మా సినిమాలు. ఈ సినిమా పాటలు ఇంకా ఇప్పుడు ఈ ఫంక్షన్కి వస్తూ కూడా నా కార్లో అదే ప్లే అవుతున్నాయి. అండ్ ఖచ్చితంగా ఇంకో 4 నెలలు ఇవే ప్లే అవుతాయని తెలుసు నాకు. డెఫినెట్గా మ్యూజిక్ చాలా పెద్ద హిట్ అవుతుంది. దానికి ధరనికి నేను స్పెషల్గా థ్యాంక్స్ చెప్పుకోవాలి. అండ్ లిరిక్స్ రాసిన కృష్ణ చైతన్య గారికి అండ్ రాఖీకి, అలాగే నాకు డబ్బింగ్ దగ్గర హెల్ప్ చేసిన శశాంక్కి, మాటలు రాసిన శశాంక్కి, ఇక్కడికి వచ్చిన ముంబై నుంచి వచ్చిన రఫీక్ గారికి, మా సినిమాకి బ్యాక్ బోన్గా నిలిచిన పదం కుమార్ గారికి, రోజు మాకు అన్ని పనులతో హెల్ప్ చేసిన వందనాకి, మా పిఆర్ఓ నాయుడు గారికి, ఎవ్రీబడి అంటే అందరికీ పేరు పేరున థ్యాంక్స్ చెప్పాలి. అండ్ వాణి గురించి స్పెషల్గా చెప్పాలి. ఎందుకంటే
పిల్ల కొంచెం తిక్క, కాకపోతే చాలా బాగా యాక్ట్ చేస్తుంది. అర్థం కాదు కాబట్టి రెచ్చిపోతున్నాను నేను. మీరు కావాలంటే నేను వెళ్ళిపోయిన తర్వాత చెప్పండి. అదే అడుగుతున్నారు, ట్రాన్స్లేట్ చేయనా? కొంచెం మన ఆల్టర్ చేసి సెన్సర్ చేసి నాకు కష్టం, నువ్వే చెప్పు. బా ఎంత కాన్ఫిడెంట్గా అడిగారు, ట్రాన్స్ఫర్ చేయమంటారు. అది డైలాగ్ వేరే, యాక్షన్ వేరే నాన్న, చాలా తేడా ఉంటుంది. అవును. సో అంటే నేను చెప్పిన తెలుగుని మీరు మళ్ళీ తెలుగులో చెప్పేద్దాం అనుకున్నారా? సూపర్. వాణిలో నాకు బాగా నచ్చింది ఏంటంటే, మనకు భాష రాని ఎవరితో అయినా పని చేస్తున్నప్పుడు యాక్టర్స్లు, అంటే నేను అసిస్టెంట్ రైటర్గా ఉన్నప్పటి నుంచి నేను చూస్తున్నాను హీరోయిన్స్ని చాలామంది నార్త్ నుంచి వచ్చినాను. వాళ్ళు ఆ మీటర్కి, ఆ డైలాగ్ ఉన్న మీటర్కి ఏదో ఒకటి చెప్పేస్తారు లొకేషన్లో. తర్వాత పాపం డబ్బింగ్ ఆర్టిస్టులు కష్టపడి డబ్బింగ్ చెప్తారు దానికి. వాళ్ళతో ప్రాబ్లం ఏంటంటే, ఇద్దరు యాక్టర్స్ మాట్లాడుతుంటే ఆ అమ్మాయి మధ్యలో నేను రియాక్ట్ అవ్వాలనుకోండి, ఎక్కడ రియాక్ట్ అవ్వాలో తెలియదు. అంటే మీరు ఏదైనా కొన్ని సినిమాల్లో చూడండి, పాపం హీరో ఎతికేస్తుంటాడు ఫేస్లో, ఎక్కడ ఇవ్వాలో రియాక్షన్ తెలియక. ఆ కంగారు లేకుండా చేసింది నాకు. ప్రతి డైలాగు స్పష్టంగా నేర్చుకొని ప్రొనౌన్సియేషన్తో సహా డైలాగ్స్ చెప్పింది. దానివల్ల నా పర్ఫార్మెన్స్ ఈజీ అయిపోయింది. సో ఈ సినిమాలో నా పర్ఫార్మెన్స్ బాగుందంటే దానికి వాణి కారణం. సో థ్యాంక్ యూ సో మచ్ వాణి. వాట్ అని అడుగుతుంది ప్రతి మాట తర్వాత, అసలు నా స్పీచ్ ఎప్పుడు వద్దు అయితే. ఐ టెల్ యూ ఆఫ్టర్ ద ఫంక్షన్. ఓ చెప్పేస్తున్నారు ఆల్రెడీ. ఓకే. ప్లీజ్ కరణ్ గారు, ఆర్ సినిమాటోగ్రఫర్ లోకనాథన్ గారు, శశాంక్, రాకేందు, కృష్ణ చైతన్య గారు అండ్ రఫీక్ జీ, ప్లీజ్ జాయిన్ అలాంగ్ విత్ పదం. దిల్ రాజు గారు, సిడి సునీల్ గారు, హార్టీ కంగ్రాచులేషన్స్ టు యష్ రాజ్ ఫిల్మ్స్. ఆహా కళ్యాణం సినిమాతో టాలీవుడ్లోకి ఎంటర్ అయ్యారు. నాని అండ్ వాణి జోడీగా వస్తున్నటువంటి ఈ సినిమా గోకుల్ కృష్ణ గారికి కూడా మొట్టమొదటి సినిమా తెలుగులో, అండ్ తరణ్ కుమార్ గారికి కూడా తెలుగులో. చాలా పెద్ద సక్సెస్ అవ్వాలని అందరం ఆశిద్దాము, వాళ్ళని బ్లెస్ చేద్దాము. ఆహా కళ్యాణం సినిమాలో మొత్తం 30 పెళ్లి సెట్లు వేశారంట. ఈ ఆడియో లాంచ్ ఫంక్షన్తో కలిపి 31 అయినట్టున్నాయి. ఆ పెళ్ళిళ్ళన్నిటికీ కూడాను మీ చల్లటి ఆశీస్సులు, అక్షతలు ఉండాలని సినిమా